ఇప్పుడు ముందుగా వేసిన పంటలకి అందరు రైతులు సిద్ధమవుతుండగా వర్షాలు ఆగిపోయి వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు ఈ మధ్యకాలంలో బాగా దెబ్బతిన్నారు. అందరూ పచ్చి వడ్లు అమ్ముకుంటున్నారు, 2000కే అమ్ముకుంటున్నారు అన్ని కేంద్రాల్లో. గవర్నమెంట్ మాత్రం గుడ్డు చేలో పడినట్టు ఇది చూస్తుంది, అలా చూస్తుంది. కానీ రైతులకు బోనస్ అనేది ప్రకటించాల. వేసవికాలానికి ఉన్న బోనస్, ఇప్పుడు వర్షాకాలానికి బోనస్ రెండు కలిపి రైతుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రైతు కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఏంటంటే ఎంత లేట్ చేస్తే అంత తక్కువ వస్తారు. లాస్ట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చి మేము ఇచ్చామన్న బోనస్ ఇచ్చామన్న ఖ్యాతి ఎలక్షన్ ముందు మీరు తీసుకొస్తే రేపు పొద్దున ఈ పంచాయతీ ఎలక్షన్లో మీకు దారుణంగా బుద్ధి చెప్తారు. మీరు కనుక రైతులకి రెండు పంటలకి బోనస్ వేస్తే మీకు ఈ ఎలక్షన్లో మద్దతు ఉంటుంది. మీరు కనుక ఇలా నిరంకుశంగా రైతుల పట్ల కనుక నిర్లక్ష్యం చేస్తే బాగుండదు. ఇంకోటి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పుకున్నది, కార్యకర్తగా మాట్లాడుతున్నాం. మొత్తం అందరు రైతులకి మద్దతు ఇస్తున్నాం. రైతుల కోటగిరిలో రైతులందరూ చేసిన ఉద్యమానికి ఈరోజు అన్ని వర్గాల మద్దతు కావాలని కోరుకుంటున్నాం. అన్నం పెట్టి రైతులను సేవ్ చేయాలి. అక్కడ దేశ ప్రధాని కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇవి కూడా టెక్నాలజీ అన్ని రకాలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి అనుకూలంగా ఒక తీర్మానం చేసి అక్కడ టెక్నాలజీ లాంటిది మన దేశంలో టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ ఖర్చులు రైతులు మబ్బడిగా వేస్తున్న ఎరువులను కాకుండా దానికి తగ్గట్టు శాస్త్రవేత్తలను తయారు చేయడానికి వ్యవసాయం నుంచి ఎక్కువ ఇంపార్టెన్స్ మోడీ గారు ఇవ్వాలి. ఇప్పుడు వ్యవసాయ రంగానికి దేశంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వ్యవసాయానికి రావటం సంతోషదాయకం. దీనికి మీరు అక్కడ ఏదో అమెరికాలో ట్రంప్కి ఇచ్చే ఐడియాలు ఇక్కడ వ్యవసాయంలో పెట్టండి. ఇక్కడ రైతు బాగుంటే మీరు బాగుంటారు. వ్యవసాయానికి సంబంధించి ఉద్యోగాలు పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత ఉంది. మీరంతా మోడీ గారిని ఈ విషయంలో ఇప్పటికైనా లేటుగా అయినా తెలుసుకున్నారు. దేశం మొత్తం మీద ఒకటే రేటు వ్యవసాయం